Hey guys, welcome back to our channel. Last 17 seasons of the Indian Premier League లో ఎన్నో వండర్ఫుల్ అండ్ అమేజింగ్ మూమెంట్స్ చూసాం. ఎస్పెషల్లీ చాలా టీమ్స్ అండ్ చాలా మంది ప్లేయర్స్ తమకంటూ ఒక యూనిక్ రికార్డ్స్ ని క్రియేట్ చేశారు. అయితే ఈ వీడియోలో ఐపీఎల్ లో బ్రేక్ కానీ టాప్ 10 అన్బ్రేకబుల్ రికార్డ్స్ ఏమున్నాయో క్లియర్ గా డిస్కస్ చేద్దాం. బిఫోర్ దట్ మన ఛానల్లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి. మీరు ఈ వీడియోస్ అవి మిస్ అవ్వకూడదు అనుకుంటేనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. నౌ లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. ఈ రికార్డ్ ని మన కింగ్ ఆఫ్ క్రికెట్ విరాట్ కోహ్లీ క్రియేట్ చేశాడు. అయితే 2016 లో విరాట్ నుండి బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ చూసాం. ఆ సీజన్ లో విరాట్ ఏకంగా 973 పరుగులు స్కోర్ చేశాడు. ఒక సింగిల్ ఐపీఎల్ సీజన్ లో ఎక్కువ రన్ స్కోర్ చేసిన ప్లేయర్ గా విరాట్ కోహ్లీ ఈ ఫీట్ సాధించాడు. అయితే ఈ రికార్డ్ క్రియేట్ చేసి 8 సీజన్స్ అవుతున్నప్పటికీ బట్ ఏ ప్లేయర్ కూడా ఈ రికార్డ్ ని బీట్ చేయలేకపోయారు. అయితే శుభ్మన్ గిల్, జోస్ బట్లర్ అండ్ కేన్ విలియమ్సన్ ఇలాంటి ప్లేయర్స్ అంతా ఈ రికార్డ్ కి క్లోజ్ గా వచ్చినప్పటికీ బట్ ఏ ఒక్క ప్లేయర్ కూడా ఈ రికార్డ్ ని బీట్ చేయలేకపోయారు. మరి ఫ్యూచర్ లో ఏ ప్లేయర్ ఈ రికార్డ్ ని బీట్ చేస్తారు అని మీరు అనుకుంటున్నారు? ఆ ప్లేయర్ నేమ్ ని కింద మెన్షన్ చేయండి. ఇది ఐపీఎల్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ క్రేజియస్ట్ రికార్డ్. అయితే యూజువల్ గా ప్రతి టీం మ్యాచెస్ గెలుస్తుంటారు. ఈ విన్నింగ్ ప్రాసెస్ లో అట్ సమ్ పాయింట్ ఏదో ఒక టైంలో మ్యాచెస్ ఓడిపోతారు. కానీ కేకేఆర్ టీం కన్సిక్యూటివ్ గా మ్యాచెస్ గెలుస్తూ ఈ రికార్డ్ ని క్రియేట్ చేశారు. మరి నేను చెప్పబోయే ఈ రికార్డ్ కేకేఆర్ టీం జర్నీలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ రిమార్కబుల్ చాప్టర్. అయితే కేకేఆర్ టీం 2014 అండ్ 15 ఈ 2 సీజన్స్ లో కన్సిక్యూటివ్ గా మ్యాచెస్ గెలుస్తూ ఈ అమేజింగ్ రికార్డ్ ని క్రియేట్ చేశారు. మరి వాళ్ళు అంత కన్సిక్యూటివ్ గా మ్యాచెస్ గెలిచారు కాబట్టి 2014 సీజన్ లో కేకేఆర్ టీం టైటిల్ గెలిచారు. ఈ రికార్డ్ క్రియేట్ చేసి 10 ఇయర్స్ అవుతున్నప్పటికీ బట్ ఇంతవరకు ఏ టీం కూడా ఈ రికార్డ్ ని బీట్ చేయలేకపోయారు. మరి ఫ్యూచర్ లో ఏదైనా టీం 11 మ్యాచెస్ గెలిచి ఈ రికార్డ్ ని బీట్ చేస్తారో లేదో చూడాలి. బేసిక్లీ టీ20 ఫార్మాట్ లో సెంచరీ కొట్టాలి అంటే యూజువల్లీ ఒక బ్యాటర్ 50 బాల్స్ లో కొట్టగలడు. లేదు ఒక బౌలింగ్ బ్యాటర్ అయితే 40 బాల్స్ లో కొట్టగలడు. కానీ ఒక బ్యాట్స్మెన్ జస్ట్ 30 బాల్స్ లోనే సెంచరీ స్కోర్ చేశాడు. మరి 30 బాల్స్ లోనే సెంచరీ స్కోర్ చేశాడు అంటే ఆ కొట్టిన బ్యాటర్ ఎంత డేంజరస్ మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ రికార్డ్ మన యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ క్రియేట్ చేశాడు. 2013 ఐపీఎల్ సీజన్ లో ఎగనెస్ట్ పుణె వారియర్స్ పైన యాజ్ ఏ ఆర్సీబీ బ్యాటర్ గా క్రిస్ గేల్ అతని డామినేటింగ్ పర్ఫార్మెన్స్ చూపించాడు. ఆ రోజు 17 సిక్సర్స్ 7 బౌండరీస్ తో గ్రౌండ్ లోని అన్ని కార్నర్స్ లోకి అతని డిస్ట్రాక్షన్ చూపించాడు. ఆ రోజు క్రిస్ గేల్ కి బౌలింగ్ చేయడానికి ప్రతి ఒక్క బౌలర్ కూడా భయపడ్డాడు. అయితే ఈ రికార్డ్ క్రియేట్ చేసి 11 ఇయర్స్ అవుతున్నప్పటికీ బట్ ఇంతవరకు ఏ ఒక్క బ్యాటర్ కూడా ఈ రికార్డ్ కి క్లోజ్ గా రాలేకపోయారు. మరి ఫ్యూచర్ లో ఈ రికార్డ్ ని బీట్ చేయడం చాలా వరకు డిఫికల్ట్ అని చెప్పుకోవాలి. యూజువల్ ఒక కొత్త బౌలర్ డెబ్యూ మ్యాచ్ లో బాగా పర్ఫామ్ చేస్తే 3 వికెట్స్ వరకు తీసుకోగలడు. లేదు ఆ బౌలర్ ఇంకా మంచి క్వాలిటీ బౌలర్ అయితే 4 వికెట్స్ వరకు తీసుకుంటాడు. కానీ ఒక బౌలర్ అతని డెబ్యూ మ్యాచ్ లోనే 6 వికెట్స్ తీసుకున్నాడు అండ్ ఆ బౌలరే అల్జారీ జోసెఫ్. అయితే 2019 ఐపీఎల్ సీజన్ లో ఎగ్నెస్ట్ సన్ రైజర్స్ హైదరాబాద్ టీం పైన అల్జారీ జోసెఫ్ తన ఇనాగ్రల్ మ్యాచ్ లో 6 వికెట్స్ తీసుకొని ఈ రికార్డ్ ని క్రియేట్ చేశాడు. ఆ మ్యాచ్ లో అల్జారీ జోసెఫ్ జస్ట్ 12 రన్స్ మాత్రమే ఇచ్చి 6 వికెట్స్ తీసుకొని టెరిఫిక్ బౌలింగ్ స్పెల్ వేశాడు. అయితే ప్రీవియస్లీ ఈ రికార్డ్ 2018 లో సోహిల్ తన్వర్ అతని డెబ్యూ మ్యాచ్ లో 14 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ తీసుకున్నాడు. కానీ ఆ రికార్డ్ ని జోసెఫ్ బ్రేక్ చేశాడు. మరి జోసెఫ్ రికార్డ్ ని బ్రేక్ చేసే మరో సూపర్ బౌలర్ ఎవరవుతారో చూడాలి. ప్రతి సీజన్ ఐపీఎల్ లో చాలా మంది బ్యాటర్స్ నుండి పవర్ఫుల్ హిట్టింగ్ చూస్తాం. ఆ క్రమంలో చాలా మంది ప్లేయర్స్ ఫాస్టెస్ట్ 50 స్కోర్ చేస్తుంటారు. కానీ ఒక్క ప్లేయర్ మాత్రం జస్ట్ 13 బాల్స్ లోనే ఫాస్టెస్ట్ 50 స్కోర్ చేశాడు అండ్ ఆ ప్లేయరే యశస్వి జైస్వాల్. అయితే 2023 ఐపీఎల్ లో ఎగ్నెస్ట్ గుజరాత్ టైటన్స్ టీం పైన యశస్వి జైస్వాల్ ఒక ఎలక్ట్రిఫ్లయింగ్ నాక్ తో ఫాస్టెస్ట్ 50 స్కోర్ చేశాడు. మరి జైస్వాల్ కంటే ముందు ఈ రికార్డ్ 14 బాల్స్ తో కేఎల్ రాహుల్ దగ్గర ఉంది. కానీ జైస్వాల్ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ చేసి ఆ రికార్డ్ ని బీట్ చేశాడు. మరి జైస్వాల్ యొక్క ఈ రిమార్కబుల్ మైల్ స్టోన్ ని ఏ ప్లేయర్ బీట్ చేస్తాడో చూడాలి. క్రికెట్ లో హ్యాట్రిక్ వికెట్స్ తీయడం అంటే ఒక డిఫికల్ట్ థింగ్. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా బౌలర్ హ్యాట్రిక్ వికెట్స్ తీసుకున్నాడు అంటే అది అతని కెరియర్ లోనే ఒక స్పెషల్ అచీవ్మెంట్. కానీ వన్ ఆఫ్ ది ప్లేయర్ 3 టైమ్స్ హ్యాట్రిక్ వికెట్స్ తీసుకొని ఒక రికార్డ్ ని క్రియేట్ చేశాడు అండ్ ఆ బౌలరే స్పిన్ లెజెండ్ అమిత్ మిశ్రా. అయితే మిశ్రా 3 డిఫరెంట్ ఫ్రాంచైజ్ తరపున 3 సార్లు హ్యాట్రిక్ వికెట్స్ తీసుకున్నాడు.
టీమ్స్ లైక్ ఢిల్లీ డేర్ డెవిల్స్, డెక్కన్ చార్జర్స్ అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ 3 ఫ్రాంచైజ్ కి హ్యాట్రిక్ వికెట్స్ తీసుకున్నాడు. మరి 3 డిఫరెంట్ ఫ్రాంచైజ్ కి 3 డిఫరెంట్ కండిషన్స్ లో హ్యాట్రిక్ తీయడం అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. డెఫినెట్లీ అమిత్ మిశ్రాని మనం అప్రిషియేట్ చేయాలి. మరి ఈ రికార్డ్ ని ఇంతవరకు ఏ బౌలర్ కూడా బీట్ చేయలేకపోయారు. బేసిక్లీ మనం బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లో రికార్డ్ చూస్తూ ఉంటాం, కానీ ఒక ప్లేయర్ మాత్రం ఫీల్డింగ్ లో కూడా రికార్డ్స్ క్రియేట్ చేయవచ్చు అని ప్రూవ్ చేశాడు. అండ్ ఇప్పటి వరకు ఐపీఎల్ లో చాలా మంది గ్రేట్ ఫీల్డర్స్ ఉన్నారు, కానీ ఒక్క ప్లేయర్ మాత్రం ఫీల్డింగ్ లో తనకంటూ ఒక స్పెషల్ ఫీట్ సాధించాడు. అండ్ అతనే ఏబీ డివిలియర్స్. ఆన్ ది ఫీల్డ్ లో ఈగల్ గా ఉండి ఇంపాసిబుల్ క్యాచెస్ ని కూడా తీసుకునే ఏబీడి ఒక సింగిల్ ఐపీఎల్ సీజన్ లో 19 క్యాచెస్ పట్టి తనకంటూ ఒక సిగ్నిఫికెంట్ మార్క్ క్రియేట్ చేశాడు. దీన్ని బట్టి చూస్తే ఇతను ఫీల్డింగ్ లో ఎంత ఎఫెక్టివ్ గా ఉంటాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రికార్డ్ ని ఇంతవరకు ఏ ఒక్క ప్లేయర్ కూడా బ్రేక్ చేయలేకపోయాడు. ఒక సింగిల్ ఐపీఎల్ మ్యాచ్ లో హైయెస్ట్ సిక్సర్స్ కొట్టిన ప్లేయర్ ఎవరో మీకు తెలుసా? ఈవెన్ ఈ రికార్డ్ కూడా క్రిస్ గేల్ పేరు మీదే ఉంది. 2013 సీజన్ లో ఎగెనిస్ట్ పూణే పైన క్రిస్ గేల్ ఏకంగా 17 సిక్సర్స్ కొట్టాడు. ఈ ఫ్యాక్ట్ గురించి మనం ముందే మాట్లాడుకున్నాం. ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే ఆ మ్యాచ్ లో క్రిస్ గేల్ జస్ట్ 66 బాల్స్ లోనే 175 రన్స్ అన్బీటెన్ నాక్ స్కోర్ చేశాడు. ఇన్ ఫ్యాక్ట్ ఐపీఎల్ హిస్టరీలో ఇదే హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్. ఆల్సో ఆ 17 సిక్సెస్ అనేది రియల్లీ అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ అనేది చెప్పుకోవాలి. మరి ఈ 175 రన్స్ నాక్ గానీ లేకుంటే 17 సిక్సెస్ గానీ ఈ రికార్డ్స్ ని బీట్ చేయడం రియల్లీ ఇంపాసిబుల్ థింగ్. బేసిక్లీ క్రికెట్ లో 6 బాల్లో 6 సిక్సర్స్ కొట్టినా కానీ ఓవర్ మొత్తంలో 36 రన్సే వస్తాయి. కానీ ఇద్దరు బ్యాటర్స్ మాత్రం ఒకటే ఓవర్ లో ఈ 37 రన్స్ స్కోర్ చేశారు. ఇది లిటరల్లీ ఒక అవుట్ స్టాండింగ్ రికార్డ్ అనేది చెప్పుకోవాలి. అయితే క్రిస్ గేల్ అండ్ రవీంద్ర జడేజా ఐపీఎల్ లో ఒక సింగిల్ ఓవర్ లో హైయెస్ట్ రన్ స్కోర్ చేసిన ప్లేయర్స్ గా ఈ రికార్డ్ క్రియేట్ చేశారు. మరి 2011 ఐపీఎల్ కొచ్చి టస్కర్స్ వర్సెస్ ఆర్సీబీ వీళ్ళ మధ్య జరిగిన మ్యాచ్ లో ప్రశాంత్ పరమేశ్వరన్ వేసిన సింగిల్ ఓవర్ లో క్రిస్ గేల్ ఏకంగా 37 రన్స్ స్కోర్ చేశాడు. అయితే ఆ ఓవర్ లో 2 నో బాల్స్ అండ్ 3 కన్సిక్యూటివ్ సిక్సర్స్ ఉండడంతో సో ఐపీఎల్ హిస్టరీలో అది వన్ ఆఫ్ ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఓవర్ గా మారింది. అండ్ 2021 ఐపీఎల్ ఎగెనిస్ట్ ఆర్సీబీ టీం పైన హర్షల్ పటేల్ బౌలింగ్ లో రవీంద్ర జడేజా 37 రన్స్ స్కోర్ చేశాడు. మరి సింగిల్ ఓవర్ లో 38 రన్స్ స్కోర్ చేసి ఈ రికార్డ్ ని బ్రేక్ చేయడం అంటే ఐ థింక్ ఇది ఒక ఇంపాసిబుల్ ఛాలెంజ్ అని చెప్పుకోవాలి. ఐపీఎల్ హిస్టరీలో ఏదైనా అన్ఫర్గెటబుల్ బ్యాటింగ్ పార్ట్నర్షిప్ ఉంది అంటే అది అన్డౌట్లీ విరాట్ కోహ్లీ అండ్ ఏబీ డివిలియర్స్. అయితే 2016 ఐపీఎల్ లో ఎగెనిస్ట్ గుజరాత్ లయన్స్ టీం పైన వీళ్ళిద్దరూ కలిసి ఒక ఐకానిక్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు. ఏకంగా వీళ్ళిద్దరి మధ్య 229 పరుగుల బ్యాటింగ్ పార్ట్నర్షిప్ చూసాం. ఆ మ్యాచ్ లో విరాట్ 55 బాల్స్ లో 109 రన్స్ స్కోర్ చేయగా అదర్వైజ్ ఏబీడి 52 బాల్స్ లో 129 రన్స్ స్కోర్ చేసి అపోజిషన్ టీం పైన ఒక డామినేటింగ్ పెర్ఫార్మెన్స్ చేశారు. ఇంతవరకు ఈ రికార్డ్ ని ఏ టీం కూడా బ్రేక్ చేయలేకపోయారు. ఇక ఇది గైస్ ఐపీఎల్ లో బ్రేక్ కానీ టాప్ 10 రికార్డ్స్ ఇవే. మరి ఫ్యూచర్ లో ఈ రికార్డులు ఏ రికార్డ్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయో ఆ రికార్డ్ నేమ్ కింద మెన్షన్ చేయండి. ఇక ఇది గైస్ ఇవాల్టి వీడియో. ఓకే ఫ్రెండ్స్, బై బై, థాంక్స్ ఫర్ వాచింగ్.